చందమామ కథల్లోని ఆలీబాబా అనే సీరియల్ కథ మూడో భాగం మరియు చివరి భాగం చెప్పుకుందాం. మోర్జియానా సంకోచించకుండా నూనె దుత్త తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. ఆమె మొదటి తిత్తిని సమీపించేసరికి లోపలి నుంచి దొంగ వేలయిందా అని చిన్న గొంతుతో అడిగాడు. మోర్జియానా మొదట నిర్ఘాంతపోయింది. కానీ అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకొని రహస్యంగా ఇంకా లేదు, కొంచెం ఆగు అన్నది. వరుసగా 37 తిత్తులు ఆమెను ఇలాగే పలకరించాయి. ఆమె వాటికి ఈ సమాధానమే చెప్పింది. ఆఖరు తిత్తి మాత్రమే ఏమీ అనలేదు. ఆమె అందులో నుంచి నూనె పోసుకుని ఇంట్లోకి వచ్చేసింది. తన యజమాని ఆలీబాబా 38 మంది దొంగలకు ఆశ్రయం ఇచ్చినట్టు మోర్జియానా తెలుసుకున్నది. నూనె వర్తకుడినంటూ వచ్చినవాడు మిగిలిన వారికి నాయకుడై ఉండాలి. ఆమె దీపంలో చమురు పోసి పెద్ద బాండా తీసుకుని మళ్ళీ నూనె తిత్తి వద్దకు వెళ్ళింది. బాండా నిండా నూనె నించుకుని దాన్ని పెద్ద మంట మీద మరగ కాచింది. ఆ మరిగే నూనె తీసుకుపోయి ఒక్కొక్క తిత్తిలోనూ పోసింది. ఏ తిత్తిలో దొంగ ఆ తిత్తిలో వేడి నూనెకు మగ్గి ఊపిరాడక చచ్చాడు. ఈ విధంగా 37 దొంగలను నిశ్శబ్దంగా హతమార్చి సాహసురాలైన మోర్జియానా వంట ఇంటికి తిరిగి వచ్చి నూనె కాచడం కోసం పెద్దది చేసిన మంటను తగ్గించి షోర్బా వండడానికి చాలినంత మాత్రమే ఉంచి దీపం ఆర్పేసి ఏం జరుగుతుందో చూడడానికి కిటికీ వద్ద నిలబడింది. ఆమె దీపం ఆర్పేసిన కొద్దిసేపటికి దొంగల నాయకుడు ఎక్కడా ఒక దీపం గాని అలికిడి గాని లేకపోవడం గమనించి పక్క మీది నుంచి లేచి కిటికీలో నుంచి గులకరాలు బయటికి రువ్వాడు. వాటిలో కొన్ని తోలుతిత్తులకు తగిలినప్పటికీ ఒక్క దొంగ బయటికి రాలేదు. దొంగల నాయకుడు ఆందోళన చెంది అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వెళ్ళి మొదటి తిత్తి మూత తెరిచి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. తిత్తిలో నుంచి గుప్పున నూనె వాసన కొట్టింది తప్ప ఏ జవాబు రాలేదు. తన అనుచరులందరూ హతమైనారని, అలీబాబాను చంపేందుకు తాను వేసిన ఎత్తు కాస్త బయటపడిపోయిందని తెలుసుకుని దొంగల నాయకుడు ప్రహరి గోడ దూకి పారిపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన మోర్జియానా గదికి వెళ్ళి పడుకుని తన యజమానిని గొప్ప ప్రమాదం నుంచి కాపాడన్న ఆనందంతో సుఖంగా నిద్రపోయింది. ఆలీబాబాకు ఈ జరిగిన సంగతులేవీ తెలియవు. ఆయన తెల్లవారక ముందే లేచి తన బానిసను వెంటబెట్టుకుని స్నానశాలకు వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వచ్చి కంచెరగాడిదలు ఇంకా తన దొడ్డిలోనే ఉండడం చూసి మోర్జియానాతో ఆ నూనె వర్తకుడింకా వెళ్ళిపోలేదా అన్నాడు. యజమాని, మీరు పూర్తిగా పెరటు దోవనే ఉన్నారు, నా వెంట రండి, అసలు చూడవలసింది నేను చూపిస్తాను అంటూ మోర్జియానా ఆయనను తోలు తిత్తులున్న చోటుకి తీసుకుపోయి మొదటి తిత్తిలోకి చూడమన్నది. ఆలీబాబా ఆ తోలు తిత్తిలో మనిషి ఉండడం చూసి గతొక్కుమన్నాడు. భయపడకండి, ఆ మనిషి ఎవరికి ఏ హాని చెయ్యలేదు, వాడు చచ్చాడు అన్నది మోర్జియానా. ఇదంతా ఏమిటి మోర్జియానా అన్నాడు ఆలీబాబా విచారంగా. మీరు గట్టిగా మాట్లాడకండి, ఇది పరమరహస్యం, ఇరుగు పొరుగు వాళ్లకు తెలియకూడదు. ఈ తిత్తులన్నీ వరుసగా చూడండి అన్నది మోర్జియానా. అన్ని తిత్తులు చూశాక ఆలీబాబా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ నూనె వర్తకుడేమయ్యాడు అన్నాడు ఆలీబాబా. నేనెంత వర్తకుడినో వాడు అంతే వర్తకుడు. మీరు ముందు షోర్బా తీసుకోండి, నేను జరిగినదంతా చెబుతాను అన్నది మోర్జియానా. తరువాత ఆమె తాను తలవాకిలి తలుపు మీద తెల్ల గుర్తు చూడడం లగాయత్తు దొంగల నాయకుడు పారిపోవడం దాకా జరిగిన విషయాలన్నీ వివరంగా తన యజమానికి చెప్పింది. అంతా విని ఆలీబాబా, మోర్జియానా, నువ్వు అడ్డుపడకపోతే ఈ దొంగలు నన్ను నిజంగా నాశనం చేసి ఉందురు. ప్రాణదానం చేసిన నీ రుణం కొంత తీర్చుకునేటందుకు నిన్ను బానిసత్వం నుంచి విముక్తి చేస్తున్నాను. మిగిలిన రుణం తీర్చుకునే ఏర్పాట్లు తరువాత చూస్తాను అన్నాడు. ఆలీబాబా తోట నిడివి అయినది. దాని చివర చాలా ఎత్తైన పెద్ద చెట్లున్నాయి. ఈ చెట్ల మధ్యగా ఆలీబాబా, అబ్దుల్లా కలిసి ఒక పొడుగైన కందకం తవ్వి అందులో దొంగలతో సహా తోలు తిత్తులన్నిటినీ పూడ్చేశారు. తరువాత ఆలీబాబా కంచెరగాడిదలను ఒక్కొక్కటిగా సంతకు పంపించి అమ్మించి వేశాడు. ఆలీబాబా ఇంటి నుంచి పారిపోయిన దొంగల నాయకుడు గుండెలు మండిపోతూ అడవిలోకి తిరిగి వెళ్ళాడు.
తన అనుచరులంతా పోయిన కారణం చేత దొంగల గుహ బావురుమంటున్నది. అక్కడ కొద్దిసేపు ఉండేసరికల్లా భయం వేసి అతను నగరానికి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూ ఆలీబాబాను హతమార్చి తన అనుచరుల తరఫున పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఇందుకుగాను దొంగల నాయకుడు బట్టల వ్యాపారి వేషం ధరించి కోజియా హుసేన్ అని పేరు పెట్టుకున్నాడు. అతను నగరంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఎవరూ చూడకుండా తమ గుహ ముందు పట్టు తానులు తెచ్చి అందులో పేర్చాడు. ఆలీబాబా పెద్ద కొడుకు ప్రస్తుతం చూస్తున్న కాసిం దుకాణానికి ఎదురుగా దొంగల నాయకుడొకడు గిడ్డంగి అద్దెకు తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన వర్తకుడు పాత వర్తకులను మర్యాదగా చూడడం ఆచారం. ఈ ఆచారాన్ని దొంగల నాయకుడు పాటించాడు. అతను ముందుగానే ఆలీబాబా కొడుకుతో స్నేహం కలిపాడు. 2-3 రోజుల తరువాత అతను తన ఎదురుగా ఉన్న దుకాణంలో ఆలీబాబాను చూసి వెంటనే గుర్తుపట్టాడు. ఆలీబాబా తన తండ్రి అని కొత్త స్నేహితుడు చెప్పిన మీదట దొంగల నాయకుడు ఆ స్నేహితుడితో మరింత స్నేహంగా ఉంటూ ప్రేమగా సంభాషించడము, చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడము, చీటికి మాటికి భోజనాలకు పిలవడము మొదలైన పనులు చేయసాగాడు. ఇదంతా చూసి ఆలీబాబా కొడుకు తన తండ్రితో, ఈ కోజియా హుసేన్ నాకు అనేక రకాల మర్యాదలు చూపుతున్నాడు. మనం అతన్ని మన ఇంటికి ఆహ్వానిస్తే బాగుంటుంది అన్నాడు. నాయనా, రేపు శుక్రవారం, దుకాణాలు మూసే రోజు. అందుచేత అతన్ని వెంటబెట్టుకురా. భోజనం తయారు చేయమని నేను మోర్జియానాతో చెబుతాను అన్నాడు ఆలీబాబా సంతోషంగా. ఆలీబాబా కొడుకు ఆ ప్రకారమే కోజియా హుస్సేన్ను వెంటబెట్టుకుని ఆలీబాబా ఇంటి దాకా తీసుకువచ్చి, ఇదే మా నాన్న ఉండే ఇల్లు. మన స్నేహం మాట విని ఆయన నిన్ను తప్పక భోజనానికి తీసుకురమ్మన్నాడు అన్నాడు. దొంగల నాయకుడికి కావలసింది ఏదో మిష మీద ఆలీబాబా ఇంట్లో ప్రవేశించి ఆలీబాబాను చంపడమే. అయినప్పటికీ అతను వెనక్కు తీసి రానంటే రానని భీష్మించాడు. కానీ ఇంతలోనే నౌకరు వచ్చి తలుపు తీశాడు. ఆలీబాబా కొడుకు అతన్ని బలవంతంగా లోపలికి తీసుకుపోయాడు. ఆలీబాబా కోజియా హుసేన్ తన కొడుకు పట్ల చూపిన స్నేహభావాన్ని కొనియాడాడు. మావాడు ఇంకా చిన్నవాడు, వాడికి ప్రపంచ జ్ఞానం తక్కువ. మీ వంటి వాళ్ళ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నాడాయన దొంగల నాయకుడితో. మీ వాడికి ప్రపంచ జ్ఞానం తక్కువ కావచ్చు గాని బుద్ధి బలంలో వయసు మలిన వారికి ఏమీ తీసిపోడులేండి అన్నాడు కోజియా హుసేన్. వారా విధంగా కాసేపు మాట్లాడుకున్నాక కోజియా హుసేన్ లేచి వెళ్ళి వస్తానన్నాడు. ఆలీబాబా అదుర్దాగా, అదేమిటి, మీరు ఈ పూట నాతో కూర్చుని భోజనం చెయ్యాలి. మీరు మాకు ఆప్తులు. మాది పేద భోజనమే అయినా అదే మీకు కూడా పెట్టకుండా పోనివ్వను అన్నాడు. నేను ఉప్పు వేసిన పదార్థాలు ముట్టను, అందుచేత నన్ను నిర్బంధించక పోనివ్వండి అన్నాడు కోజియా హుసేన్. నాకు కూడా ఉప్పు సహించదు, మీకు కావలసినట్టుగానే భోజనం పెట్టిస్తాను, ఉండండి అంటూ ఆలీబాబా వెళ్ళి మోర్జియానాతో, మోర్జియానా, మనకొక అతిథి వచ్చాడు. అతను ఉప్పు తినడు. అందుచేత అతని కోసం వెంటనే చప్పడి భోజనం తయారు చెయ్యి అన్నాడు. మోర్జియానా ముఖం చిట్లించి, ఎవరి వింత మనిషి, ఈ చప్పిడి వంట పూర్తి అయ్యేలోగా మీ భోజనం చప్పగా చల్లారిపోతుంది అన్నది. అందుకు ఆలీబాబా నవ్వుతూ, కోపడకు మోర్జియానా, అతను మనకు కావలసినవాడు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. మోర్జియానా చప్పిడి వంట తయారు చేసి వడ్డించే సమయంలో అబ్దుల్లా వెంట తాను కూడా వడ్డనకు వచ్చింది. కోజియా హుస్సేన్ను చూడగానే ఆమె దొంగల నాయకుణ్ణి పోల్చేసింది. అంతేకాదు అతని అంగరఖ అడుగున ఉన్న బాకుపిడి కూడా ఆమె కంటపడింది. వడ్డన పూర్తి కాగానే ఆమె నృత్యం చేసే దుస్తులు ధరించి తన బొడ్డులో కూడా ఒక బాకు పెట్టుకొని కంజరి ఒకటి తీసుకురమ్మని అబ్దుల్లాకు చెప్పింది. వారు వచ్చేసరికి ఆలీబాబా, ఆయన కొడుకు దొంగల నాయకుడు ఇంకా భోజనం ముగించలేదు. రా మోర్జియానా, నీ నృత్యం అతిథికి చూపించు అన్నాడు ఆలీబాబా. ఆమె చాలాసేపు బాకు పట్టుకుని నృత్యం చేసింది. నృత్యం చేసేటప్పుడు చాలాసార్లు తనను తాను పొడుచుకునేలాగా అభినయించింది. నృత్యం పూర్తి అయ్యాక అబ్దుల్లాను వెంటబెట్టుకొని బహుమానం కోసం వచ్చింది. ఆలీబాబా కంజరిలో ఒక దీనారం వేశాడు. ఆలీబాబా కొడుకు మరొక దీనారం వేశాడు. అబ్దుల్లా కంజరి పట్టుకుని దొంగల నాయకుడి దగ్గరికి వచ్చాడు. దొంగల నాయకుడు డబ్బు సంచి కోసం జేబులో చెయ్యి పెట్టాడు.
సరిగ్గా ఆ సమయంలో మోర్జియానా దొంగల నాయకుణ్ణి బాకుతో గుండెలో పొడి చేసింది. ఆలీబాబా చివాలున లేచి ఆక్రోశిస్తూ, ఎంత పని చేశావు మోర్జియానా అన్నాడు. మీరు తొందరపడకండి. వీడు బట్టల వర్తకుడే కాదు, నూనె వర్తకుడు కూడా వీడే. దొంగల నాయకుడు వీడే. వీడి బొడ్డులో బాకు చూడండి. మిమ్మల్ని కడతీర్చడానికే తెచ్చాడు. వీడు మీ ఉప్పు తిననని ఎందుకన్నాడో అప్పుడే నాకు అనుమానం తగిలింది. అందుకే వడ్డన నెపం మీద వచ్చి వీణ్ణి చూసి వెంటనే గుర్తించాను. ఇవాళ మీరు లేచిన వేళ మంచిది అన్నది మోర్జియానా. మోర్జియానా, నీ రుణం నిజంగా తీరదు. నీకు అది వరకే స్వేచ్ఛ ఇచ్చాను. ఇప్పుడు నిన్ను నా కోడలిని చేసుకుంటాను అన్నాడు ఆలీబాబా. ఆలీబాబా కొడుకు మోర్జియానాను పెళ్లాడడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. మిగిలిన దొంగలను పాతేసినట్టే దొంగల నాయకుణ్ణి కూడా రహస్యంగా పాతేశారు. ఇప్పుడు అడవిలో ఉన్న గుహ రహస్యం తెలిసినవాడు ఆలీబాబా ఒక్కడే. కానీ మరి ఇద్దరు దొంగలు బతికి ఉన్నారన్న అనుమానంతో 1 ఏడాది పాటు ఆలీబాబా ఆ గుహ ప్రాంతాలకు పోలేదు. 1 ఏడాది పాటు తనకెవరూ హాని చెయ్య ప్రయత్నించకపోవడం చూసి ఆయన ఒకనాడు గుహకు వెళ్ళాడు. అక్కడ ఏడాదిగా ఎవరూ అడుగుపెట్టినా జాడలేదు. కాలక్రమాన ఆలీబాబా ఈ గుహ రహస్యాన్ని తన కొడుక్కు చెప్పాడు. తరువాత చాలా తరాల వారు ఆ గుహ తాలూకు రహస్యం తమ తల్లిదండ్రుల వద్ద నుంచి తెలుసుకుని ఆ గుహ నుంచి తెచ్చిన సంపదతో సుఖంగా బతికారు. ఆలీబాబా సీరియల్ కథ సమాప్తం. ధన్యవాదాలు.